హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ స్పోర్ట్స్ అప్డేట్. సో ఏంటంటే నిన్న హైదరాబాద్లో ఆరెంజ్ ఆర్మీ రెడ్ అలర్ట్ని ప్రకటించడం జరిగింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉరుములతో మెరుపులతో కూడిన సిక్సర్లు, ఫోర్లు, పరుగుల వర్షం కురిచింది నిన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. అభిషేక్ శర్మ అబ్బబ్బబ్బబ్బబ్బ అదర కొట్టేశాడు. మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 31 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. వెన్యూ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. టాస్ గెలిచింది ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఈ సీజన్లో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలుస్తుంది. అండ్ ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్లో ఓడిపోతుంది, బట్ మ్యాచ్లు గెలుస్తుంది. సో ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని బ్యాటింగ్ ఆహ్వానించింది హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ని. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏంటంటే నిన్న ఆ సూర్యుడు ఉదయిస్తాడు కదా, అలా నిన్న అభిషేక్ శర్మ ఉదయించాడు. మామూలు కొట్టుడు కాదు, వీర కొట్టుడు. ఒకనొక ఎండ్లో అభిషేక్ శర్మ కొడుతుంటే క్రిస్ గెల్కి సంబంధించిన రికార్డుని కూడా 175 ఏదైతే ఉందో ఆ రికార్డుని కూడా బద్దలు కొట్టేస్తాడేమో అని అనిపించింది. బట్ ఏంటంటే స్టార్టింగ్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది, మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. బట్ ఎండింగ్లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు. ఒకవేళ ఎండింగ్లో కానీ స్ట్రగుల్ అయ్యకుండా ఉంటే ఖచ్చితంగా తన పాత రికార్డు ఏదైతే 141 ఉందో ఆ రికార్డుని బద్దలు కొట్టడంతో పాటు 150 చేసేవాడు. దాంతోపాటు క్రిస్ గెల్కి సంబంధించిన రికార్డుని కూడా బద్దలు కొట్టే అవకాశం ఖచ్చితంగా ఉండేది. సో ఏంటంటే ఒకసారి మనం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన అద్దర కొట్టే అభిషేక్ శర్మ 68 బాల్స్లో 10 4లు 10 6లు, అంటే 10 4లు 10 6లతోనే ఆల్మోస్ట్ ఇక్కడ 100 పరుగులు రావడం జరిగింది. 10 4లు 10 6లతో 198 స్ట్రైక్ రేట్తో 135 పరుగులు చేయడం జరిగింది. 135 పరుగులు. ఎండింగ్లో స్ట్రగుల్ అయ్యాడు. ఏంటంటే కరెక్ట్గా బ్యాట్ బాల్ మీదకి రాలేదు. ఎండింగ్లో స్ట్రగుల్ అయ్యాడు. వైడ్ యార్కర్లతో కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది. బట్ ఎక్కడైతే మైనస్ ఉంటుందో అది నేర్చుకుంటాడు. ఏదైతే ఆఫ్ స్పిన్ ఉంటుందో ఆ స్పిన్లో కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది ఇంతకుముందు. బట్ ఏంటంటే ఇప్పుడు దాన్ని కవర్ చేసుకొని దాన్నే ఆయుధంగా మార్చుకోవడం జరిగింది. అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఏంటంటే తొందరలోనే దీన్ని కూడా కవర్ చేసుకుంటాడు. బట్ నేను ఎండింగ్లో స్ట్రగుల్ అయ్యి ఏంటంటే క్లాసన్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్లాసన్ ఎండింగ్లో స్ట్రగుల్ కాలేదు, క్లాసన్ అద్భుతంగా ఆడడం జరిగింది. బట్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఊచపోత కోసాడని చెప్పొచ్చు. ఏకంగా నిన్న 135 పరుగులు చేయడం జరిగింది. ఇంతకుముందు ఇండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ ఇండియన్ ప్లేయర్స్ తరపు నుంచి ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ ఇవ్వాలి అంటే అభిషేక్ శర్మదే ఉంది, 141. నిన్న ఆ రికార్డు బద్దలు కొడతాడేమో అని అనుకున్నాం. బట్ ఏంటంటే లాస్ట్లో ఎండింగ్లో కొద్దిగా స్ట్రగుల్ కావడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే 135 పరుగులు చేసి మ్యాచ్ను మొదలెట్టాడు, మ్యాచ్ను ఫినిష్ చేశాడు. బట్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. 86 పరుగుల దగ్గర ఉన్నప్పుడు నితీష్ రాణా క్యాచ్ వదిలేశాడు. దానికి సమర్పించుకున్నాడు. ఇంకో 50-60 పరుగులు ఎక్కువగా సమర్పించుకోవడం జరిగింది. లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక 20-30 రన్స్ తగ్గేవి. ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి ఒక 50-60 పరుగులు తగ్గేవి. బట్ ఏంటంటే అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. 135 పరుగులు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా అభిషేక్ శర్మ. ఇంకా 9 సెంచరీలు, T20లో 9 సెంచరీలు, మన కింగ్ విరాట్ కోహ్లీని సమం చేయడం జరిగింది అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ ఇప్పుడిప్పుడే మొదలయ్యాడు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా చాలా ఉండబోతుంది, చాలా చూడబోతున్నాం. సో ఏంటంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ ఇదే విధంగా ఉంటుంది అనమాట. కొడతామా లేకపోతే వెళ్ళిపోయామా, అంతే. కొట్టామా లేకపోతే వెళ్ళిపోయామా, బాల్స్ వేస్ట్ చేయకుండా వెళ్ళి పెవిలియన్ కూర్చున్నామా, ఇదే రేంజ్లో ఉంటుంది అభిషేక్ శర్మ బ్యాటింగ్. సో నిన్న కూడా అదే కనిపించడం జరిగింది. మొదలెట్టాడు, ఫినిష్ చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. బట్ ఇప్పుడు సెలెక్టర్స్ కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఈ T20లో కుర్రాళ్ళందరూ మెరుపుల్లా మెరుస్తున్నారు. మనకు ప్రియాంశ్ ఆర్య కానివ్వండి, ప్రభు సిమ్రన్ సింగ్ కానివ్వండి, వైభవ్ సూర్యవంశీ కానివ్వండి, రజత్ పటిదార్ కానివ్వండి, ఇప్పుడు మన అభిషేక్ శర్మ కానివ్వండి, వీళ్ళందరూ అయితే మెరుపుల్లా మెరుస్తున్నారు. నాకు తెలిసి ఇండియా నుంచి ఈజీగా ఒక 2 T20 టీములు రెడీ చేసి ఒకటేసారి 2 సిరీస్లు పెట్టుకుని ఒక సిరీస్ ఒక టీంని అక్కడ ఒక టీంని ఇక్కడ పంపించచ్చు అనమాట. అంత అద్భుతమైన టీం అయితే ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది కుర్రాలు మెరుస్తున్నారు. అండ్ నేను హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా అద్భుతంగా ఆకట్టుకోవడం జరిగింది. బట్ ఏంటంటే అభిషేక్ శర్మ సెల్యూట్ అని చెప్పుకోవాలి. ఏంటంటే హైదరాబాద్కి దొరికిన ఒక ఆణిముత్యం అని చెప్పాలి. అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ కంటిన్యూగా మనకు ఆర్ఆర్ మీద హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అండ్ సిఎస్కే మీద హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా సెంచరీని దాటిపోవడం జరిగింది. ఐపీఎల్లో 2nd సెంచరీ, ఈ సీజన్లో 4వ సెంచరీ. అండ్ ఈ సీజన్లో ఎవరైతే సెంచరీ చేయడం జరిగిందో వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే తిలక్ వర్మ 45 బాల్స్లో 101 పరుగులు నిన్నే చేశాడు. అది మామూలు కొట్టుడు కాదు, వేరే రేంజ్ కొట్టుడు అని అనుకున్నామా, దాన్ని మర్చిపోయేలా చేశాడు ఈరోజు అభిషేక్ శర్మ. ఇక క్వింటన్ డికాక్ 60 బాల్స్లో 112 పరుగులు చేయడం జరిగింది. సంజు శాంసన్ 56 బాల్స్లో 115 పరుగులు చేయడం జరిగింది. అభిషేక్ శర్మ 68 బాల్స్లో 135 పరుగులు చేయడం జరిగింది కదా. సో ఏంటంటే వీళ్ళందరిలో ఏంటంటే ఈ నలుగురు కూడా సెంచరీ చేసుకోవడం జరిగింది కదా ఈ సీజన్లో. ఈ నలుగురులో అందరూ కూడా నాట్అవుటే, ఎవరు కూడా అవుట్ కాదు. సెంచరీ మీద నాట్అవుట్గా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అభిషేక్ శర్మ కూడా నేను నాట్అవుట్గానే ఉన్నాడు. బట్ ఇంకొన్ని బాల్స్ దొరికితే ఖచ్చితంగా 150 మార్క్ ఏదైతే ఉందో ఆ మార్కును కూడా చేరుకునేవాడు. బట్ ఏంటంటే టీంకి ఎలాంటి స్కోర్ కావాలో అలాంటి స్కోర్ని క్రియేట్ చేసి పెట్టాడు. సో ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ డామినేషన్ మెల్లగా పెరుగుతుంది.
సో ఏంటంటే అక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్ మెల్లమెల్లగా గట్టిగా అవుతుంది. ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది, సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది వీక్గా ఉంది అని చెప్పి. సో ఇప్పుడు అదే చాలా పవర్ఫుల్గా మారుతుంది, మెల్లమెల్లగా చాలా పవర్ఫుల్గా మారుతుంది. కన్సిస్టెన్సీగా వికెట్లు తీస్తున్నారు, ఒకరు కాకపోతే ఒకరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, బౌలింగ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కంప్లీట్గా ఒక ఆల్రౌండర్ టీమ్గా మారుతుంది. బట్ ఏంటంటే ఇంకా కొంచెం ఫీల్డింగ్ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో దాన్ని ఒక్కదాన్ని కవర్ చేసుకుంటే కంప్లీట్గా ఒక ఆల్రౌండర్ టీం అవుతుంది. ఖచ్చితంగా టీం టాప్ 4లో ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రావిస్ హెడ్ 25 బాల్స్లో 2 4లు 2 6లతో 142 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు. బట్ ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో మొత్తము కరెక్ట్గా రిద్దం అందుకునే టైంలో, అరే ఇప్పుడు బండి నడుస్తుంది, గేర్ వేసాడు అన్న టైంలో అవుట్ అయిపోతున్నాడు ట్రావిస్ హెడ్. నిన్న కూడా అలా జరిగింది. బట్ ఏంటంటే ట్రావిస్ హెడ్ కూడా ఏదో ఒక రోజు కొడతాడు, మామూలు కొట్టడు కాదు, ఊచపోత వస్తాడు ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వచ్చి ఇషాన్ కిషన్ 13 బాల్స్లో 2 4లు 1 6తో 192 స్ట్రైక్ రేట్తో 25 బాల్స్లో అది అభిషేక్ శర్మ కొట్టిన బాల్కి అది రిద్దేశ్ రాణా చేయికి తగిలి అది వికెట్కి తగ్గడం జరిగింది. ఆ రన్అవుట్ లాగా అనుకోండి, అది అన్ఫార్చునేట్, కొన్ని సార్లు అలా అవుతుంది. బట్ ఏంటంటే అభిషేక్ శర్మ అప్పటికి మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి పెద్ద ఫరక్ పడదు అనుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మన కాటేరమ్మ పెద్ద కొడుకు క్లాసెన్ 13 బాల్స్లో 3 4లు 3 6లతో 284 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు. ఇంతకుముందు మనం క్లాసెన్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే క్లాసెన్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. బట్ ఏంటంటే స్ట్రైక్ రేట్ అనేది కొంచెం తక్కువగా మెయింటైన్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడుకోవడం జరిగిందిగా. సో అందరి నోర్లు మూయించేలాగా నిన్న స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. 285 స్ట్రైక్ రేట్తో 13 బాల్స్లో 37 పరుగులు చేయడం జరిగింది. అంటే కాటేరమ్మ కొడుకు ఆ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ బోర్డులో కాటేరమ్మ కొడుకు 2వ స్థానంలో ఉంటే మన అభిషేక్ శర్మ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అండ్ ఆరెంజ్ క్యాప్ వచ్చేసి మన ఆరెంజ్ టీం దగ్గరనే ఉంది. ఓవరాల్గా 20 ఓవర్స్లో 2 వికెట్లు నష్టపోయి 242 పరుగులు చేయడం జరిగింది. ఇంకా మనము డీసీ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ సీజన్లో బెస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళ దగ్గర. అయినప్పటికీ కూడా నిన్న అందరూ పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఒక్క అక్షర్ పటేల్కు మాత్రమే ఒక్క వికెట్ దొరకడం జరిగింది, మిగతా ఎవరికి కూడా ఒక్క వికెట్ కూడా దొరకలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి 243 పరుగులు టార్గెట్ లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ దిగింది. సో ఏంటంటే పదుమ్ నిస్సంక 8 పరుగులకే పెవిలియన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కేఎల్ రాహుల్ 37 పరుగులకు అవుట్ కావడం జరిగింది. అది కూడా షకీబ్ హుసేన్ వికెట్ చేయడం జరిగింది కేఎల్ రాహుల్ది. నెక్స్ట్ వచ్చేసి నితీష్ రాణా 30 బాల్స్లో 57 పరుగులు చేయడం జరిగింది. అంటే ఏవైతే బౌలింగ్లో పరుగులు సమర్పించుకోవడం జరిగిందో వాటిని ఇక్కడ రికవరీ చేశాడని చెప్పుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. సమీర్ రిజ్వీ 28 బాల్స్లో 41 పరుగులు చేయడం జరిగింది. డేవిడ్ మిల్లర్ క్లీన్ బౌల్డ్ అయితే కావడం జరిగింది ఇషాన్ మలింగ బౌలింగ్లో. నెక్స్ట్ వచ్చి త్రిషన్ స్టబ్స్ 27 పరుగులు చేయడం జరిగింది. అశుతోష్ శర్మ 14 పరుగులు చేయడం జరిగింది. అక్షర్ పటేల్ 2 పరుగులు, ఇంకా కుల్దీప్ యాదవ్ 1 పరుగు. ఓవరాల్గా 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 195 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. కాకపోతే కొంచెం ఏంటంటే 240 పరుగులు లక్ష్యం ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా స్ట్రైక్ రేట్ని ఇంకా బాగా మెయింటైన్ చేస్తే వీళ్ళు బాగుండేది. బట్ ఏంటంటే స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఎండింగ్లో లాస్ట్ ఓవర్లో పట్టా హర్ష్ దుబే 3 వికెట్లు తీయడం జరిగింది. అలాగే ఇషాన్ మలింగ ఎక్సలెంట్ బౌలింగ్ 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒకరు కాకపోతే ఒకరు నడుస్తున్నారు. ఇషాన్ మలింగ లాస్ట్ మ్యాచ్లో కూడా 3 వికెట్లు ఏమో తీసుకోవడం జరిగింది. సో నిన్నటి మ్యాచ్లో 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఒకసారి మనము మన సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మధుశంక మొదటి వికెట్ తీయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇషాన్ మలింగ 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. 4 వికెట్లు తీసుకొని 4 ఓవర్లు వేసి 32 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎకనామీ 8 పరుగులు మాత్రమే. షకీబ్ హుసేన్ మెయిన్ ఇంపార్టెంట్ కేఎల్ రాహుల్ వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక హర్ష్ దుబే వచ్చేసి లాస్ట్ ఓవర్లో సమీర్ రిజ్వీ వికెట్ తీసుకోవడం జరిగింది. అక్షర్ పటేల్ వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే లుంగి అంగడి వికెట్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ ఓవర్లో 3 వికెట్లు పడడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే 195 పరుగులకే పని ముగించేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక టేబుల్లో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానానికి వచ్చింది. టేబుల్లో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చి 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. సో ఏంటంటే డామినేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మెల్లగా చూపిస్తుంది. ఏంటంటే సీజన్ స్టార్టింగ్లో ఈ సీజన్ స్టార్ట్ అయిన మొదట్లో ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి కంప్లీట్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఓపెనర్స్ కానీ కుదురుకుంటే, ఓపెనర్స్ కానీ కూర్చుంటే ఎలాంటి బ్యాటింగ్ చేయగలరో నిన్న మనం చూసాం. వాళ్ళు నిన్న అభిషేక్ శర్మ మొదలెట్టాడు, ఫినిష్ చేశాడు. ఇంకా ట్రావిస్ హెడ్ కూడా తోడై ఉంటే ఎలాంటి విధ్వంసం క్రియేట్ అయ్యేదో ఒకసారి ఆలోచించండి. సో ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది సాలిడ్గా ఉంది. మనకి ఓపెనర్స్ కాకపోతే మిడిల్ ఆర్డర్లో కొడుతున్నారు, మిడిల్ ఆర్డర్లో కాకపోతే ఓపెనర్స్ కొడుతున్నారు. సో ఎవరో ఒకరు హైదరాబాద్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా సాలిడ్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా మెల్లగా పుంజుకొని కంప్లీట్గా ఒక ఆల్రౌండర్ టీం అయితే ప్రెజెంట్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. సో డామినేషన్ చేస్తుంది. ఈ డామినేషన్ ఇలాగే కంటిన్యూ కావాలి. టాప్ 4కి సన్ రైజర్స్ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కానీ ఇప్పుడు
ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు అందరికీ నేను అడుగుతున్నాను, దాన్ని కామెంట్ చేయండి. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ అద్భుతంగా చేయడం జరుగుతుంది. బౌలర్స్‌ని ఎంకరేజ్ చేసే విధానంలో కానివ్వండి, బౌలర్స్‌తో మాట్లాడే విధానం కానివ్వండి, బాగా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్‌కి ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు. మరి క్యాప్టెన్సీ ప్యాట్ కమిన్స్ చేస్తే బాగుంటుందా, ఇషాన్ కిషనే చేస్తే బాగుంటుందా? అంటే టీం అయితే నాకు తెలిసి ఇషాన్ కిషన్‌తో వెళ్ళే అవకాశమే ఉంది. ఎందుకంటే లాంగ్ రన్‌లో టీంని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక కెప్టెన్ కావాలి కాబట్టి ఇషాన్ కిషన్‌తోనే వెళ్ళే అవకాశం ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేస్తే బాగుంటుందా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన 18 స్పోర్ట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.